ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటుగా ఈ చెరువుల భూములకు సంబంధించిన FTL బఫర్ జోన్లకు సంబంధించిన భూములు ఎక్కడైతే ఎవరైతే కబ్జాలు చేశారో ఆ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా వాటిని కూల్చివేయడమే ధ్యేయంగా ఈ హైడ్రాని అనేది ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. అందుకోసమే ఇప్పుడు ఎన్కన్వెన్షన్ సెంటర్ ని కూడా ప్రధానంగా పూర్తిగా నేలమట్టం చేయడానికి కారణం కూడా ఆ ఎన్కన్వెన్షన్ సెంటర్ సంబంధించిన నిర్వాహకులు చెరువుకు సంబంధించిన 3 ఎకరాల 30 గుంటల భూమిని వాళ్ళు ఆక్రమించి ఎన్కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారనేది పక్కా సర్వే చేయించడం జరిగింది. సర్వేయర్ తో పాటుగా MRO, స్థానిక MRO, అలాగే ఇతర రెవెన్యూ అధికారులు, RDO, GHMC, హైడ్రాకి సంబంధించిన అధికారులు సర్వే చేసిన తర్వాతనే వీళ్ళు 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించినట్లు నిర్ధారించుకొని ఆ తర్వాత ప్రభుత్వానికి రిపోర్టును సబ్మిట్ చేయడం జరిగింది. అక్కడి నుండి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఇవాళ ఉదయం